అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తన ఇంట్లోనే ఉంటున్న అత్తామామలను చూసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, అసమర్థుడైన భర్తను పోషించుకుంటూ, పిల్లల్ని పెంచుతూ, దూరంగా ఊర్లో ఉంటున్న తల్లిదండ్రులను కూడా చూసుకుంటూ ఆ ఇల్లాలు ఎంత కష్టపడిపోతుందో ఈ కథలో మనం చూద్దామండి. తను పడుతున్న బాధని చూసి తన భర్త కాస్తైనా మారితే బాగుండు అని అనుకుంటున్న ఆమె జీవితం మారేనా? తనకు మంచి రోజులు వచ్చాయా అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు అందమైన బంధం. రచించిన వారు డిఎన్వి రామశర్మ గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అది ఆఫీస్కి వెళ్ళే సమయం. సువర్ణ భోజనం క్యారేజ్ని సర్దుకుంటుంది. భర్త రంగప్రసాద్కి కాఫీ, టిఫిను ఇచ్చేసి అతడి క్యారియర్ని సర్ది పంపించేసరికి ఇంత సమయం పట్టింది. పిల్లల్ని తయారు చేసి పంపడంలో పని మనిషే కాస్త సాయం చెయ్యటంతో తనకు కొంత సమయం మిగిలింది. కొంచెం ఆలస్యమైనా తన ఆఫీసు మేనేజర్ ఊరుకోడు మరి, కేకలేస్తాడు. హడావిడిగా రెడీ అవుతోంది సువర్ణ. అత్తగారు, మామయ్య గారు పూజ గదిలో ఉన్నారు. మామయ్య గారు మంత్రాలు చదవటం వినిపిస్తూనే ఉంది. అంతలో సువర్ణ మొబైల్ ఫోన్ మోగింది. ఫోన్ అందుకుంది. అవతల వైపు రంగప్రసాద్. చిరాకును అణుచుకుంటోంది సువర్ణ. ఇంటి నుండి భర్త బయలుదేరి అరగంట కూడా కాలేదు. అప్పుడే ఫోన్. చెప్పండి, ఫోన్ చేశారెందుకు అంది. నా అకౌంట్లోకి అర్జెంటుగా 2000 రూపాయలు బదిలీ చెయ్యి. ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లించాలి. చెప్పటం మర్చిపోయాను అన్నాడాయన. ఆమె చిరాకు రెట్టింపయింది. కానీ నిజానికి బిల్లు చెల్లించటానికి ఇంకా వారం రోజులు సమయం ఉంది. ఇప్పుడు భర్త ఫోన్ చేసింది వాస్తవంగా బిల్లు చెల్లించడానికి కాదు, వేరే ఆర్థిక అవసరానికి ఈ డబ్బు వాడుకుంటానని భార్యకు చెప్పలేక అలా అడుగుతున్నాడు. అరగంట తర్వాత షేర్ ఆటోలో బయలుదేరింది సువర్ణ. సమయానికి ఆఫీస్కి చేరుకుంది. ఆఫీస్కి చేరుకుంది అన్న మాటే గాని భర్త ఎంత అప్రయోజకుడో తలుచుకునే కొద్దీ బాధ ఎక్కువైపోతోంది ఆవిడ మనసులో. ఆ ఊళ్ళోనే చిన్న ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు రంగప్రసాద్. తన సంపాదన కేవలం తన ఖర్చు కోసమే అనే గాఢ నమ్మకం అతగాడిది. అందువల్ల ఆ ఇంటి బరువు బాధ్యతలన్నీ కూడా సువర్ణకే దఖలుపరచబడ్డాయి. మామగారికి వచ్చే పింఛన్ డబ్బులు అత్తామామల మందుల ఖర్చులకే సరిపోదు. ఇంటి ఖర్చులు, పిల్లల చదువుల కోసం డబ్బు కావాలంటే తను ఉద్యోగం చేయటం తప్పనిసరి. వచ్చిన ఉద్యోగం మంచిది. ఇంట్లో పనులన్నీ సక్రమంగా చేసుకున్నట్లే ఆఫీసు బాధ్యతలన్నీ కూడా చాలా శ్రద్ధగా నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకుంటుంది సువర్ణ. మధ్యాహ్నం భోజనం సమయంలో తల్లికి ఫోన్ చేసింది. ఎలా ఉన్నారమ్మా అంటూ అడిగింది సువర్ణ. తల్లి, నువ్వేనా అంటూ ఆప్యాయంగా అడుగుతూ, నువ్వు ఫోన్ చేశావు కదా, ప్రాణం లేచొచ్చిందమ్మా అంది సువర్ణ తల్లి. నాన్న, నువ్వు భోజనాలు చేశారా? చేశాం సువర్ణ. నాన్నగారు మందులు క్రమం తప్పకుండా వాడుతున్నారా అమ్మా? నువ్వు పంపిన మందులు ఆయనకి బాగా పనికొచ్చాయి. నాకే మోకాలు సలుపు తగ్గటం లేదు. సువర్ణ మనసు గిలగిలలాడిపోయింది తల్లి మాటలకు. అమ్మా నాన్న అక్కడ, తను ఇక్కడ. వాళ్ళు ఆ పల్లెటూరు వదిలిపెట్టి రాలేరు. తను ఇక్కడ ఉద్యోగం వదిలిపెట్టి కదిలి వెళ్ళిపోలేదు. తను కేవలం గృహిణిగానే ఉండి ఉంటే అప్పుడప్పుడైనా వెళ్ళి కొన్ని రోజులుండి చూసుకునే వీలుండేది. ఇక్కడేమో ఇంటి పోషణకు తన ఆదాయమే ఆధారమాయే. తన ఒక్కగానొక్క అన్నయ్య భాస్కర్. అమ్మా, అన్నయ్య వదిన ఎలా ఉన్నారు అని అడిగి యోగక్షేమాలు తెలుసుకుంది సువర్ణ. పక్క గ్రామం నుండి కారులో వచ్చాడు భాస్కర్. భాస్కర్, ఎలా ఉన్నావు అంటూ అడిగింది తల్లి. ఎండలో పడి నడిచి వచ్చిన వాడి మాదిరిగా అలసిపోయినట్లుగా నటించాడు. తల్లి వేసిన ప్రశ్న అతడికి వినిపించినా గాని వినపడనట్లుగా ప్రవర్తించాడు. తల్లి ఏమాత్రమూ నొచ్చుకోలేదు. భాస్కర్ తత్వం ఆమెకు పూర్తిగా తెలిసిందే. తల్లి తండ్రి వాడికి విషంతో సమానం.
భార్య చెప్పు చేతుల్లో ఉండే మనిషి అతను. అత్తామామల్ని చూసుకోవటానికి ఆమె ఇష్టపడదు. చల్లటి మంచినీళ్లు కొడుకు చేతికి అందించింది ఆ తల్లి. కోడలు పిల్లలు ఎలా ఉన్నారు? వారిని కూడా తీసుకురాలేకపోయావా అంటూ అడిగింది తల్లి. మనవళ్లతో తమ శేష జీవితం గడపాలని ఆ వృద్ధురాలి కోరిక. భాస్కర్ తండ్రికైతే మరీనో. కానీ వారి కోరిక తీరే అవకాశమే కనపడలేదు. మామిడి తోటను నాన్న సరిగ్గా చూసుకోవటం లేదు. ఎవరెవరో తుంటరి వాళ్ళు తోటలో ప్రవేశించి కాయలు కోసుకుపోతున్నారు అంటూ నిష్ఠూరంగా అన్నాడు భాస్కర్. తల్లి మాట్లాడలేదు. ఫలసాయం పోయినంత మాత్రాన నష్టం. భూమి ఎక్కడికి పోతుంది అనుకుందావిడ. సువర్ణ బిడ్డలకు భాస్కర్ బిడ్డలకు సమానంగా ఆ భూమిని పంచి ఇవ్వాలన్నదే ఆ తల్లిదండ్రుల తపన. లోపలి గదిలో నుంచి తండ్రి బయటికి వచ్చాడు. భాస్కర్ని చూసి ఓ పొడి నవ్వు విసిరాడు ఆయన. మామిడి తోటని సరిగ్గా చూసుకోకపోతే ఎలా అంటూ గోడతోనో గుమ్మంతోనో మాట్లాడుతున్నట్టుగా ఎటో చూస్తూ అంటున్నాడు భాస్కర్ తండ్రికి వినపడేటట్టుగా. తమ ఆరోగ్యం గురించి ఒక్క మాట కూడా మాట్లాడని కొడుకుని చూసి లోపలే బాధపడ్డాడు తండ్రి. అది బయటకు కనపడనీయకుండా, తోట మనదే కదా, నీకు అధికారం ఉందిగా ఫలసాయం కాపాడుకోవటానికి, నీ బాధ్యతగా నువ్వు రక్షించుకో తోటని. కొన్ని మామిడికాయలు నువ్వు తీసుకో, కొన్నింటిని మాకు పంపించు. సంతలో కూడా అమ్మేయొచ్చు, కాయలకి మంచి గిరాకీ వస్తుంది అన్నాడు తండ్రి. అదేదో ఆ భూమి నా పేరున పెడితే దాని తీరే మారిపోతుంది అంటూ తన మనసులోని మాట బయటికి చెప్పేశాడు భాస్కర్. అవునవును, నీ అప్పుల వాళ్ళు ఎగిరేసుకుపోతారిక నీ పేరున పెడితే. నీ పరపతి గురించి తెలియని వారెవరిక్కడా అంటూ చెడబుట్టాడు అని అనుకునే భాస్కర్తో అన్నాడు తండ్రి. మొహం మార్చుకున్నాడు భాస్కర్. తండ్రి తనకు ఆస్తి ఎప్పుడు అప్పజెపుతాడా అని ఎదురు చూస్తున్నాడతను. చెల్లెలు సువర్ణ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆయన ఆస్తికి తానే వారసుడు అనే ధీమా. ఇలా పక్కపక్క గ్రామాల్లో ఉండటం ఏం బాగుంది. మిమ్మల్నిద్దరినీ మా ఇంటికే తీసుకెళ్దామని అనుకుంటున్నాను అన్నాడు అయిష్టంగానే మెల్లగా భాస్కర్. తల్లిదండ్రులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు వారిని ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి. సర్దుకుపోదామనుకున్నా వీలు కాని పరిస్థితులవి. ఆ ఇంటికి చాకిరీ చేయటానికే ఆ ఇంటికి రమ్మంటున్నాడని తెలుసు. వాడు స్వార్థపరుడు. వాడికి ఆస్తి కావాలి. సువర్ణకు ఒక్క పైసా కూడా పంపడం వాడికి ఇష్టం లేదు మొదటి నుంచి. కోడలు కూడా ముభావంగా ఉంటుంది. తను వారించలేడు. పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు తండ్రి. మా ఇంటికైనా రండి, లేకపోతే సువర్ణ వాళ్ళ ఇంటికైనా వెళ్ళండి. మీరిలా ఒంటరిగా ఉంటున్నారని మా గ్రామంలో వాళ్ళు నన్ను నానా మాటలు అంటున్నారు, వినలేకపోతున్నాను అన్నాడు భాస్కర్. తల్లి ఒంటింట్లోనికి వెళ్ళిపోయింది. అలా కుదరదులేరా, ఏదో మా బ్రతుకులు ఇలా వెళ్ళిపోని అన్నాడు భాస్కర్ తండ్రి. ఎన్ని మాటలు చెప్పినా సరే తోట మాత్రం నా పేరున రాయడు అనుకుంటూ విసవిసలాడుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు భాస్కర్. గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో చిన్న పట్టణంలో ఉన్న నర్సింగ్ హోంకి వచ్చారు సువర్ణ తల్లిదండ్రులు. తల్లికి మోకాలు సలుపు పెరిగిపోయింది. భాస్కర్ తోడుగా రాలేదు. తల్లిదండ్రులు ఒక్కరే ఒంటరిగా హాస్పిటల్కి వచ్చారని తెలుసుకున్న సువర్ణ వెంటనే ఆ విషయం తెలియగానే భర్త రంగప్రసాద్ని తోడుగా తీసుకొని హాస్పిటల్కి బయలుదేరింది. హాస్పిటల్కి చేరుకున్న సువర్ణను చూడగానే ఆ వృద్ధ తల్లిదండ్రుల మొహాలు వికసించాయి. అప్పటికే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చారు. సత్వరం నొప్పి తగ్గడానికి మందులు కూడా ఇచ్చాడు. నొప్పి కొంత ఉపశమించినా బాధ ఇంకా ఉంది. శస్త్రచికిత్స అని, లోపలికి ఇంజెక్షన్లని సూచనలిచ్చారు కొంతమంది వైద్యులు. మోచిప్ప మధ్యలో జారుడు గుణం తగ్గిపోవటం వలన ఆ ప్రాంతంలో ఎముకలు కరకరలాడుతాయట. ఆ ఎముకల మధ్యలో జిగురు పదార్థం పెరిగే ఆహార పదార్థాలను, కొన్ని మందులను సూచిస్తాను, అవి అమ్మచేత వాడించండి అంటూ సువర్ణకు సలహా ఇచ్చాడు వైద్యుడు. డాక్టర్, ఆపరేషన్ అయినా చేయించండి, పర్వాలేదు అంటూ చెప్పింది సువర్ణ. ప్రస్తుతానికి ఆపరేషన్ అక్కర్లేదమ్మా, కొంతకాలం చూద్దాం, ఈ మందులు పనిచేస్తాయి, ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందాం అంటూ చెప్పాడు వైద్యుడు.
మందులన్నీ కొని తల్లిని తండ్రిని తీసుకొని రంగప్రసాద్తో కలిసి గ్రామానికి వచ్చింది. తల్లిదండ్రులకి తగు జాగ్రత్తలు చెప్పి అక్కడే ఒకరోజు ఉన్నారు సువర్ణ, రంగప్రసాద్. ఒక్కసారి కూడా తల్లిదండ్రుల్ని చూడటానికి భాస్కర్ రాలేదని బాధపడ్డారు ఆ తల్లిదండ్రులు. మర్నాడు ఇంటికి బయలుదేరారు. మీ మామగారిని గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అంటూ ఇంటికి వచ్చిన వెంటనే సువర్ణకు చెప్పారు పక్కింటి వాళ్ళు. పిల్లలు వాళ్ళ దగ్గరే ఉన్నారట. ఏమైంది అంటూ అడిగాడు రంగప్రసాద్. వరండాలో కాలు జారి పడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్ళింది మీ అమ్మ. మీ పిల్లలు మా దగ్గరే ఉంటారులేండి, మీరు మాత్రం త్వరగా వెళ్ళండి అంటూ చెప్పింది పక్కింటావిడ. అయ్యో, ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు కదా, అందుకే వివరాలేవీ తెలియలేదు, వెంటనే పోదాం పదండి అంటూ సువర్ణ రంగప్రసాద్ని తీసుకుని గాంధీ ఆస్పత్రికి హుటాహుటిన బయలుదేరింది. ఏమిటో కష్టాలన్నీ ఒకదాని వెంట ఒకటిగా వస్తున్నాయి అంటూ రంగప్రసాద్ దిగులుగా అన్నాడు. మీరు కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది అంటూ భర్తకి ధైర్యం చెప్పింది సువర్ణ. గాంధీ ఆస్పత్రిలో మామగారికి వెంటనే సర్జరీ చేయటానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే అందుకు కావలసిన డబ్బులు కౌంటర్లో చెల్లించి వచ్చేసింది సువర్ణ. అత్తగారిని సముదాయిస్తూ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంది సువర్ణ. ఇవన్నీ చూస్తూ రంగప్రసాద్కి సువర్ణపై ఒక్కసారిగా అభిమానం ముంచుకొచ్చింది. అన్నీ తనే చూసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ వస్తోంది సువర్ణ. ఇక నుంచైనా తనకు నేను తోడుగా ఉండాలి, నా ఖర్చులన్నీ తగ్గించుకొని జాగ్రత్తగా ఉంటూ ఇంటికి ఒక నీడలాగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు రంగప్రసాద్. తననే ఎప్పటినుంచో తదేకంగా చూస్తున్న రంగప్రసాద్ని, ఏంటండి, మామగారికి ఏం కాదులేండి, ఆపరేషన్ పూర్తయితే ఓ నెల రోజుల్లో అంతా కుదుట పడుతుంది, మీరు కంగారు పడకండి అని అతడిలో మళ్ళీ కాస్త ధైర్యం నింపిందావిడ. 4 వారాలు పూర్తిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పిన డాక్టర్ మాటలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు సువర్ణ మామగారు. తనకి సేవలు చేస్తున్న కోడలు సువర్ణ ఏనాడు విసుక్కోలేదు. పైగా జాగ్రత్తగా సమయానికి మందులు అందిస్తూ యథావిధిగా అందరికీ టిఫిన్లు భోజనాలు అమరుస్తూ మరొక వైపు ఆఫీస్ పనులు చూసుకుంటూ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది సువర్ణ. అత్తగారికి కూడా ఆవిడంటే ఇష్టం ద్విగుణీకృతమైంది. రాత్రి భోజనాల సమయానికి రంగప్రసాద్ని పిలిచాడు తండ్రి. ఏరా, ఒక్క మాట, కోడలు చదువుకుంది, మంచి లక్షణాలున్నది కాబట్టి సరిపోయింది, ఇంటిని చక్కగా చూసుకుంటుంది, నువ్వొక్కడివే మాకు సంతానం కావటంతో నిన్ను మరీ గారాబంగా పెంచామని నీకూ తెలుసు, ఇంటికి కావలసిన పనుల్లో సువర్ణకి చేదోడుగా ఉండరా, ఇంతకంటే నేనేం అడగను అంటూ చెప్పాడు తండ్రి. రంగప్రసాద్ కళ్ళు చెమర్చాయి. అమ్మను పిలిచాడు. అమ్మా, నాన్న, నిజమే, తను చేస్తున్న సాయమంతా చూస్తున్నాను. మా అత్తయ్య మామయ్య గారి పరిస్థితి కూడా ఏమాత్రమూ బాగోలేదు. బావమరిది భాస్కర్ వారిని సరిగ్గా చూసుకోకపోవటం, సువర్ణ తరచుగా అక్కడికి వెళ్ళలేకపోవటం అంతా గమనిస్తున్నాను. నాదొక చిన్న ఆలోచన, మీకు ఇష్టమైతే అలాగే చేద్దాం అన్నాడాయన. చెప్పరా, ఏమిటది? నువ్వు ఆలోచించడం ప్రారంభించావు, నిజంగా అభినందనీయం మెచ్చుకోలుగా అంది అతడి తల్లి. సువర్ణ అమ్మా నాన్నల్ని కూడా మన ఇంటికి పిలుద్దామమ్మా, మనతో పాటే ఉంటారు వాళ్ళు కూడా అంటూ తన మనసులోని మాట చెప్పాడు రంగప్రసాద్. ఎంత మంచి మాట చెప్పావురా, నిజమే, వాళ్ళు ఒక్కళ్ళే కదా, అక్కడ మాత్రం ఎంతని కష్టపడతారో, వాళ్ళ ఆరోగ్యాలు కూడా సరిగ్గా లేవు కదా, మనింట్లోనే ఉంటారులే అంటూ చెప్పింది రంగప్రసాద్ తల్లి. మంచి ఆలోచన, ఈ ఇల్లు సరిపోదనుకుంటే దీన్ని అద్దెకిచ్చేసి ఇంకొక పెద్ద ఇల్లు మనమే అద్దెకు తీసుకుందాం, వాళ్ళకి మేము తోడుగా ఉంటాం అన్నాడు రంగప్రసాద్ తండ్రి. అందరూ కూడా సువర్ణని పిలిచి ఏకగ్రీవ నిర్ణయాన్ని తెలియజేద్దాం అనుకున్నారు. అత్తామామల నిర్ణయం విన్న సువర్ణకు ఆనందంతో కూడిన ఆశ్చర్యం కలిగింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన భర్త అత్తమామలు ఇంత గొప్ప నిర్ణయం తీసుకుంటారని కలలో కూడా ఊహించలేదు. ఎంత మంచి అత్తామామలు అనగానే లోకులు ఏవేవో అనుకుంటారు. కోడలు గురించి కూడా ఎన్నో అపోహలు పెట్టుకుంటారు. అన్ని చోట్ల అలా ఉండదు కదా. తన అత్తామామల్లాంటి దైవస్వరూపులు కూడా అక్కడక్కడ ఉంటారు అని ఆనందించింది సువర్ణ.
భర్త రంగప్రసాద్ వైపు అనురాగంతో చూసింది. రంగప్రసాద్ సువర్ణ వైపు చూస్తూ, నేను అత్తయ్య మామయ్య గార్లతో కూడా మాట్లాడాను, వారు ఒప్పుకున్నారు అన్నాడు. అవునా, ఎప్పుడు? కనీసం నాకొక్క మాట కూడా చెప్పలేదేం అంటూ ఆనందాశ్రువులు రాలుస్తూ అంది సువర్ణ. రేపు ఆదివారం సెలవు రోజు, నువ్వు నేను పిల్లలు వెళ్ళి అక్కడ 2 రోజులు గడిపి వాళ్లను మనతో పాటుగా తీసుకువద్దాం అన్నాడు రంగప్రసాద్. ఈ విషయం తెలిసి భాస్కర్ కూడా అక్కడికి వచ్చాడు. తమ పరువు పోతుందని చెప్పడానికి సంసిద్ధంగా వచ్చాడు. సువర్ణను బావను కనీసం పలకరించను కూడా పలకరించలేదు. ఏంటమ్మా ఇది, ఇలా వెళ్ళిపోతే మన పరువేంగాను? చెట్టంత కొడుకుని నేనుండగా కూతురింటికి వెళ్లాల్సిన అవసరం మీకేముంది? నా పరువు పోతుందమ్మా అన్నాడాయన. ఇంకేం పరువు పోతుంది, ఇప్పుడేదో నీ వల్ల పరువు నిలబడుతున్నట్లుగా అంటూ దీర్ఘం తీసింది తల్లి. సరేగాని ఇంతకీ ఆస్తి సంగతి ఏం చేశారు? ఈరోజే నాకన్నీ తేలిపోవాలి అంటూ గీంకరించాడు భాస్కర్. తల్లిదండ్రులు తన చెల్లెలి దగ్గరికి వెళ్తున్నారనే దానికన్నా తనకు ఆస్తి ముఖ్యమని చెప్పకనే చెబుతున్నాడతను. మా అత్తామామలు మా దగ్గరే ఉంటారు, వారే మా ఆస్తి, అంతకంటే సువర్ణకు మరేం వద్దు. మామయ్య గారితో మాట్లాడాము, ఆ మామిడి తోటంతా మనవడు, అదే మీ అబ్బాయి పేరు మీదనే ట్రాన్స్ఫర్ చేశారు, ఇవిగో దస్తావేజులు అంటూ చెప్పాడు రంగప్రసాద్. మామిడి తోట జాగ్రత్తగా చూసుకో అన్నయ్య, అమ్మా నాన్నలను వదిలేసినట్టుగా తోటని కూడా వదిలేయకు అంటూ చెప్పింది సువర్ణ సావధానంగా. ఆ మాటలకు కళ్ళు చెమర్చాయి భాస్కర్కు. అల్లుడికి చేతులెత్తి నమస్కరించారు సువర్ణ తల్లిదండ్రులు. రంగప్రసాద్ పులకరించిపోయాడు. ఇంతవరకు తాను ఏం కోల్పోయాడో అది తెలుసుకున్నాడు. తన తల్లిదండ్రులతో పాటుగా అత్తామామలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను తీసుకున్నాడు. సువర్ణ వంటి అత్యుత్తమ స్త్రీ భార్యగా దొరికింది. ఈ జన్మకు ఈ తృప్తి చాలు అనుకున్నాడు రంగప్రసాద్. అత్తామామలను, భర్త రంగప్రసాద్ని తలుచుకుని ఆనంద బాష్పాలు రాల్చింది సువర్ణ. వారందరూ కలిసి ఆనందంగా గడపాలని తీసుకున్న ఆ నిర్ణయం ఓ సంతోషకరమైన వార్తగా బంధువులందరికీ చేరింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. భార్య పడుతున్న కష్టాన్ని చూసి తన బావగారు చేస్తున్న తప్పు తను చేయకూడదని తన భార్య విలువ తెలుసుకొని అతను ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన డిఎన్వి రామశర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.